అందరికీ నమస్కారం. లాస్ట్ 2 వీక్స్ కూడా ముందుగా మనం ఈ ఎలక్షన్ ఎస్ఐఆర్ పైన అలాగే అగ్రికల్చర్ మరి దీంట్లో యూరియా పైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మనం తీసుకున్నాం. 2 వీక్స్ తర్వాత మళ్ళీ అదే 2 టాపిక్స్ మీద మనం ప్రజలకి అవగాహన కోసం మీడియా మిత్రుల ద్వారా ఈ టాపిక్స్ మనం తీసుకున్నాం. ఎందుకనే ఆ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మొదటి ఎస్ఐఆర్. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద మన జిల్లా ఇప్పుడు కూడా చాలా బాగానే చేస్తుంది. ఎందుకనే నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రిన్సిపల్ స్థాయి పర్సన్ అవినాష్ సార్ ఇక్కడికి రావడం, అలాగే మన ఆల్ ద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే ఈఆర్ఓస్ అండ్ ఏఈఆర్ఓస్తో ఒక సమీక్ష ఇక్కడే ఈ ఆఫీస్లోనే పెట్టడం జరిగింది. తర్వాత ఎంటైర్ టీమ్ మన శ్రీకాకుళం పోలింగ్ స్టేషన్స్ చూడడం, అలాగే బిఎల్ఓస్తో ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ విశాఖపట్నంకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా నేను సొంతంగా సార్తో కూడా మాట్లాడితే, మల్లికార్జున్ గారితో కూడా మాట్లాడితే అంత బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కానీ కొద్దిగా ఇంకా స్పీడ్ పెంచితే బాగుంటుంది, ఎందుకనే ఓన్లీ 3 డేసే ఉన్నాయి. సో ఈ రోజుకి ఎగ్జాక్ట్గా డేటా నేను చెప్తున్నాను. మనకి 4 గంటలకి డేటా ఇది 90.39% డిజిటైజేషన్ అయింది. అది చూస్తే మన శ్రీకాకుళం ఎంటైర్ స్టేట్లో ఒక 5వ స్థానంలో మనం ఉన్నాం. ఎస్ఐఆర్ పరంగా మన జిల్లాలో ఇప్పటి వరకు మేజర్ ప్రాబ్లం ఎటువంటి రాలేదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరే పోలీస్ స్టేషన్స్లో వస్తే అక్కడ ఉన్న ఈఆర్ఓ గారు, అక్కడ ఉన్న ఏఈఆర్ఓ గారు, అలాగే మరి ముఖ్యంగా అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆల్ పార్టీస్ కలిపి ఆ ఇష్యూస్ సాల్వ్ చేశారు. కొన్ని ఇష్యూస్ అంటే మన ఆర్ఎన్ఆర్ కాలనీ మెట్టూర్ అంటే కొత్తూరు మండల్లో ఆర్ఎన్ఆర్ కాలనీ సంబంధించి అందరూ ఒక వేరే విలేజ్కి వెళ్ళిపోవడం, అందుకని అక్కడ ఎవరు ఓటర్ లేరు, అలాంటి 2-3 ఇష్యూస్ మనకి వచ్చింది. ఇది కాకుండా కొన్ని చోట్ల డెత్స్ కొద్దిగా ఎక్కువ వచ్చింది, కొన్ని చోట్ల షిఫ్టెడ్ ఎక్కువ వచ్చింది, అలాంటి ఇష్యూస్ వచ్చింది. బట్ కానీ పొలిటికల్ పార్టీ సమన్వయంతో అలాగే హయ్యర్ ఆఫీసర్ ఎంక్వైరీతో అలాంటి ఇష్యూస్ మనం సాల్వ్ చేస్తూనే వెళ్ళిపోతున్నాం. ఇది కాకుండా ఇంకా 3 రోజు మాత్రమే ఉంది. అంటే ఈరోజు తీసుకుంటే, ఈరోజు వదిలితే ఇంకా 2 రోజు మాత్రమే ఉంది. 11, 12, 13, 14 14 తేదీన చివరి రోజు. బట్ కానీ చివరి రోజు వరకు మనం ఆగితే మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చివరి రోజుకి వస్తే ప్రాబ్లం, కాబట్టి 13 వరకు మనం ఇంకా ఈ ఫామ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 90.39% ఇప్పటికీ ఉంది. అంటే ఇంకా 10% ఫామ్స్ ఇంకా మనకి ఇంకా వెనక రావాలి. దయచేసి పబ్లిక్ కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఒకవేళ సందేహాలు ఉంటే బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ, అది ఒక ఆప్షన్ మీరు వాడుకోవచ్చు. అది ఒకటి. రెండోది, ప్రతి ఒక్క ఆఫీస్లో హెల్ప్ డెస్క్ మనం ఏర్పాటు చేశాము. అది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఉండొచ్చు, లేకపోతే మన ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే 8 మన దగ్గర నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఏఈఆర్ఓ ఆఫీస్ అంటే మరి ముఖ్యంగా మన ఎంఆర్ఓ ఆఫీసెస్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, లేకపోతే సచివాలయం ఆఫీస్లో కూడా ప్రతి చోట్ల మనం హెల్ప్ డెస్క్ మనం పెట్టాం. ఆ హెల్ప్ డెస్క్కి ఒక కామన్ నంబర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి 1950 ఉండగా మన డిస్టిక్ నుంచి కూడా ఒక కామన్ నంబర్ ఇవ్వడం జరిగింది, 9491222122 9491222122. ఇది కాకుండా ఒక మంచి కార్యక్రమం ఈరోజు మా ఆర్డీఓ శ్రీకాకుళం, పలాస, అలాగే టెక్కలి అంటే ఈఆర్ఓస్ కూడా వాళ్ళు కూడా డయల్ యువర్ ఈఆర్ఓ ఆ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి చాలా కాల్స్ వచ్చింది. అన్ని చోట్ల నుంచి రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ కానీ మెయిన్గా నా దగ్గర ఇంకా బిఎల్ఓ రాలేదు అలా చెప్పడం జరుగుతుంది. అక్కడ అలాంటి ఉన్న చోట్ల మనం ఖచ్చితంగా బిఎల్ఓస్ మనం పంపిస్తున్నాము, అక్కడ శూన్యంగా వెరిఫికేషన్ చేస్తున్నాము, ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మన డిజిటైజేషన్ మనం చేస్తాం. దీనివల్లనే మనం ఈరోజు 90.39%కి మనం తీసుకురాగలిగాం. ఇది కాకుండా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే, ఒకవేళ కొంచెం వేరే చోట్ల ఉంటే, మీరు పర్సనల్గా ఇక్కడ రాలేకపోతున్నారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఇది కాకుండా మీరు కొద్దిగా అంటే మీకు వెబ్సైట్ అంతా తెలిసే ఉంటుంది, అంటే voters.eci.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో అక్కడ వెళ్ళి మీ ఓటర్ ఐడి కార్డ్ అంటే ఎపిక్ కార్డ్ మీరు ఎంటర్ చేసుకొని దీంట్లో తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తల్లిదండ్రి పేరు అంతా అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేస్తే మీ మ్యాపింగ్ కూడా అయిపోతుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ కూడా అయిపోతుంది. తర్వాత అదే తదుపరి బిఎల్ఓ దగ్గర వస్తుంది, బిఎల్ఓ కూడా వెరిఫై చేసుకొని ఓకే చేస్తారు. సో ఇప్పటికే మనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ మనం కొన్ని
ఓట్స్ అంటే డెత్ ఓట్స్, ఇది కాకుండా షిఫ్టెడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్స్, దీని మీద కూడా మనం సమీక్ష చేస్తాము. ఆ పూర్తి ఫిగర్ మనకి 13 అంటే ఎల్లుండి మన దగ్గర రాబోతుంది. అది కూడా పొలిటికల్ పార్టీ సమక్షంలో అన్నీ పెట్టుకొని అందరూ ఓకే అయితేనే అదే మనం ఫైనల్గా ఆ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ నుంచి మనం తీస్తాం. అక్కడే ఏం ప్రాబ్లం ఉంటే అప్పుడు 21st నుంచి, అంటే ఈ మంత్ 21st నుంచి 21 నుంచి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే నా ఓట్ శ్రీకాకుళంలో ఒక లెటర్స్ అరసవల్లి దగ్గర ఉంది, బట్ కానీ నేను గుజరాతీపేటలో ఉంటాను, దయచేసి నా ఓట్ మార్చండి. అప్పుడు ఫార్మేట్ మీరు పెట్టడానికి మీకు అవకాశం వస్తుంది. నా ఓటే లేదు, నేను కొత్తగా 18 ఇయర్స్ నేను పాస్ అయ్యాను, నాకు కొత్త ఓట్ కావాలి, ఫామ్ 6 పెట్టండి. నా ఇంట్లో ఒక మనిషి చనిపోయారు, నేను చెప్పలేకపోయాను, ఓట్ తీయలేదు, అప్పుడు మీరు ఫామ్ 7 పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా లెటర్సే ఒక పర్సన్ ఇక్కడ ఉండగా వేరే చోట్ల వెళ్ళిపోయారు, అక్కడ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్న ఆ హౌస్ యజమాన్, ఆ వ్యక్తి ఇక్కడ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు లేరు, దయచేసి ఓట్ తీయండి. అప్పుడు మనం ఫామ్ 7 పెట్టుకుని ఆ ఓట్ కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఒక 1 month పూర్తిగా మనం ఇస్తాం. దీని తర్వాత మనం నోటీస్ పీరియడ్కి మనం వెళ్తాం. సో కాబట్టి 90.636% చాలా బాగుంది. దీంతో త్వరగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ఇంకా 2-3 డేస్లో హెల్ప్ డెస్క్కి రండి. తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పెట్టుకొని మనం ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ సెషన్ ఫర్ బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ నిరంతరంగా మనం పెడతానే ఉన్నాం. ఏదైనా కాల్ మన ఈ హెల్ప్ డెస్క్కి వస్తే దీనిపైన కూడా శూన్యంగా మనం యాక్షన్ తీసుకుంటాం. సో ఇది